ఇగో గొర్రెలు వచ్చిన చూడు, గొర్రెలు ఎవిడెన్స్ లేని డిసెంబర్ 25కు వాళ్ళ బైబిల్లో కూడా ఎవిడెన్స్ లేదు డిసెంబర్ 25, కానీ పిచ్చి గొర్రెల్లా తిరుగుతున్నారు పాపం, పిచ్చిలేసి వాడు వచ్చను వాడు సచ్చను అని. వాడు ఎప్పుడు వచ్చాడో వీళ్ళు ఎప్పుడు చచ్చారో, ఆ శవాలు ఎప్పుడు లేస్తాయో, ఆ పెట్లో ఉన్న శవాలు. అయ్యో గొర్రెలు అన్ని గొర్రెలే పాపం, పిచ్చి గొర్రెలు అన్నీ, అమాయక గొర్రెలు. ఏముందో చెప్పు, వీడియో అన్నది ఇచ్చాడు దగ్గరికి. స్తోత్రం, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. వాళ్ళ బైబిల్లో కూడా లేదు డిసెంబర్ 25 యేసు ఎప్పుడు పుట్టిండో. లేక దేవుని మహిమ కోసము గొర్రెలై, పిచ్చి గొర్రెలై తిరుగుతున్నారు ఈ మోతీనగర్లో. ఏ చీకట్లో? గుడారాల చీకట్లోనా? అమ్నోను గాడు పినతల్లులను సెక్స్ చేస్తాడు కదా గుడారాలలోకి తీసుకొచ్చి. దావీదు గాడు బట్టలు ఉప్పదీసి అమ్నోని మేడపైకి పంపితే అమ్నోను గాడు పినతల్లులను, చిన్నమ్మలను, పెద్దమ్మలను సెక్స్ చేసినట్టు. అంటే చీకట్లో. ఆ తండ్రికే తండ్రి ఎవరో తెలియదు, కానీ వీళ్ళు కనిపెట్టాలని చూస్తున్నారు ఆ తండ్రికి తండ్రి. నువ్వు చెప్పు గొర్రెల గురించి, సువార్త ప్రకటించుడి. చెప్పు, స్తోత్రమును, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. యేసుకు తండ్రి ఎవరో తెలియదు పాపము, వీళ్ళు తండ్రిని కనిపెట్టాలని సృష్టించాలని చూస్తుండ్రు యేసుకు. అసలు యేసుకే నిత్య జీవం లేదు. యేసును యూదులు పట్టుకొని కుక్కను కొట్టినట్టు కొట్టి సిలువ క్యాలేసి ఆ ఇద్దరు దొంగలకి సిలువ వేసి ఊరంతా తిప్పినట్టు యేసుకు కూడా వేసి తిప్పినారు. మూడో దొంగ యేసు. ఆమె అంటే ఎవరు? మేరీ. పాపం గొర్రెలు చూడండి, వాళ్ళ పేర్లేమో మన హిందువుల పేర్లు, వాళ్ళ సర్టిఫికేట్లు ఏమో హిందువు అని ఉంటుంది, కానీ వాళ్ళేమో గొర్రెల్లా తిరుగుతున్నారు. మన హిందువులే కానీ ఎందుకు తిరుగుతుండ్రో ఏం కథనో, పిచ్చి గొర్రెలు. మోతీనగర్ గొర్రెలు, పిచ్చి గొర్రెలు, మోతీనగర్ గొర్రెలు. స్తోత్రం, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక.